హాయ్! ఈరోజు మనం రో అప్లికేషన్‌లో సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా యాప్‌లోని సైడ్ బార్‌లో ఉన్న సేల్స్ ట్యాబ్‌ని ఓపెన్ చేసి న్యూ సేల్ బటన్‌ని క్లిక్ చేయాలి. లేదా కీబోర్డ్‌లో ఉన్న ఆల్ట్ షార్ట్ కట్‌ని యూజ్ చేసి అయినా న్యూ సేల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ మన దానిలో ఉన్న కస్టమర్ అయితే సింపుల్‌గా ఈ డ్రాప్ డౌన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్న క్రియేట్ బటన్‌ని యూజ్ చేసి ఈ కస్టమర్‌ని క్రియేట్ చేయొచ్చు. ఆ కస్టమర్ యొక్క నేమ్, అడ్రస్, ఫోన్, ఆధార్, జీఎస్టీ నంబర్ అండ్ రోల్ ఇలా రిక్వైర్డ్ ఫీల్డ్స్‌లన్నీ ఫిల్ చేయాలి. ఇలా కస్టమర్ క్రియేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఐటెమ్ సేల్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. లైక్ సేల్స్ డేట్, ఐటెమ్ కేటగిరీ, ట్రేడ్ టైప్, పేమెంట్ మెథడ్, క్యాష్ అయితే క్యాష్ ఆర్ క్రెడిట్ అయితే పేమెంట్ టర్మ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పేమెంట్ టర్మ్‌ని బేస్ చేసుకొని డ్యూ డేట్ డిస్ప్లే అవుతుంది. ఈ యాప్‌లో మ్యాక్సిమం ఫీల్డ్స్ అన్నీ ఆటో కంప్లీట్ ఫీల్డ్స్ ఉంటాయి. మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసే అవసరం లేకుండా డ్రాప్ డౌన్స్‌ని యూజ్ చేసి ఈజీగా వాల్యూస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఐటెంని సేల్ చేసుకున్నాం అనేది ఎంటర్ చేయాలి. ఆల్రెడీ పర్చేస్ చేసిన ఆర్ క్రెడిట్ చేసిన ఐటమ్స్ ఉంటే డ్రాప్ డౌన్‌లో ఇలా కనిపిస్తాయి. ఐటెంని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో ఉన్న ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో ఆ టర్మ్ యొక్క బ్యాలెన్స్, క్వాంటిటీ అండ్ రేట్ ఆటోమేటిక్‌గా వస్తాయి. అండ్ ఈ బ్యాచ్ డ్రాప్ డౌన్‌లో ఐటెంకి రిలేటెడ్‌గా బ్యాచ్ నెంబర్స్ వస్తాయి. మనం చూస్ చేసుకున్న వాల్యూస్‌ని బేస్ చేసుకొని ఐటెం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ కనిపిస్తాయి. అండ్ ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ లైక్ హమాలీ, రైట్ ఇలాంటివి ఉంటే ఇక్కడ ఉన్న ఈ చార్జెస్‌లో ఎంటర్ చేయవచ్చు. అండ్ ఎనీ జీఎస్టీ డీటెయిల్స్‌ని యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ జీఎస్టీ ఆప్షన్‌ని క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఇన్వాయిస్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనకి ఆ ఇన్వాయిస్ ప్రింట్ కావాలి అంటే జస్ట్ ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఇన్వాయిస్ ప్రింట్ అవుతుంది. లేదా నో ఆప్షన్ క్లిక్ చేసి ప్రాసెస్‌ని ఎండ్ చేయొచ్చు. థాంక్ యూ.